నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల మహాముత్తారం మండలం మాదారం గ్రామ శివారులో గల రోటిపాదల పెద్దవాగులో శ్రీ జగన్మోహిని కేశవస్వామి అరుదైన చారిత్రక విగ్రహం లభించడం స్థానికంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. దొరికిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి విగ్రహాన్ని కాటార మండలం చింతకాని గ్రామ పంచాయతీకి చెందిన జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనార్థం ఉంచారు. దశాబ్దాలు చరిత్ర కలిగినటువంటి ఈ విగ్రహం ఈ ప్రాంతంలో దొరకడం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు తెలిపారు. నా పేరు వెంకటరెడ్డి, మాది ఊరు జగ్గయ్యపల్లి, చింతకాని గ్రామం, జగ్గయ్యపల్లి విలేజ్. ఇది గత 3 సంవత్సరాల క్రితం అది మార్వాడిలో కనబడ్డ విగ్రహం. 3 సంవత్సరాల నుండి ఎవరు బయటికి తీయలేకపోవడంతో అది అక్కడే నీళ్ళలో కనపడింది, కొంచెం కొంచెం కనబడుతుండటంతో అది అధికారుల సమక్షంతో వాళ్ళందరి సహకారంతో జగ్గయ్యపల్లి గ్రామస్తులు సహకారంతో అక్కడికి వెళ్ళి జేసీపీ సహాయంతో దానిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసినాక అది ఆదివారం రోజు తీస్తే మళ్ళీ ఆదివారం దాకా, అంటే వారం రోజులుగా ఎండలో ఉండడం వల్ల స్వామివారు కలరు మారుతున్నారని చెప్పి కొందరు భక్తులు చెప్పడంతో ఇక్కడ బాలేదు, చాలా దూరం, మార్వాడి అంటే కనీసం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది జగ్గయ్యపల్లి నుండి. అది మార్వాడి అంటే మాదారం శివార్లోకి వస్తుంది, కానీ వారు ఎవరు ప్రోత్సాహం చూపెట్టడంతో మా జగ్గయ్యపల్లి గ్రామస్తులందరం కలిసి అందరి సహకారంతో అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఎలానైనా దీనికి నీడ కల్పించాలి. ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్నప్పటికీ దీనికి నీడ కల్పించి ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చాలా అరుదుగా ఉంటాయని చాలామంది చెప్పడంతో అసలు దీని చరిత్ర ఏంది అని తెలుసుకోవడంతో ఇది 11వ శతాబ్దం నాటి జగన్మోహిని కేశవస్వామి విగ్రహంగా మాకు తెలిసింది. దీన్ని ఎలానైనా నీడ కల్పించాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజారు వద్ద టమాటా రైతులు ఆందోళనకు దిగారు. లోకల్ టమాటా కొనుగోలు చేయకుండా విజయవాడ నుండి టమాటా బాక్సులు కొనుగోలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పగలు నిద్ర లేకుండా 6 గాలాలు కష్టపడి పండించిన టమాటాకు రేటు లేకపోవడంతో టమాటా రైతు కంట కన్నీరు కారుతున్నాయి. టమాటా కోసిన కూలీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతు బజారులో దళారీ వ్యవస్థ నడుస్తోందని వారు అన్నారు. విజయవాడ నుండి తెచ్చినటువంటి టమాటో బోర్డు రేటు 12 రూపాయలు పెట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. టమాటా ఎంత పోసుకుంటున్నారు రైతు బజార్లో? 12 రూపాయలు పోతుంటే 10 రూపాయలు కడుతున్నారు. బయట నుంచి బాసులు చేస్తున్నారు, తక్కువ రేటుకు అన్నారు, మాకు అంటున్నారు. లోకల్ టమాటా కొనట్లేదు, లోకల్ తక్కువ అడుగుతున్నారు. అంటే మన అవి మాత్రం లేపాటాయి. బోర్డు మీద 4 రూపాయల మీద తక్కువ పోసుకో, లేకపోతే వెళ్ళిపోతా. 5 రూపాయలు బోట్ వేస్తుందమ్మా. టమాటా రైతు ఇక్కడ లోకల్ కాయ కొనట్లేదు, బయట అవుట్ ఆఫ్ కాయలు తెచ్చుకొని అమ్ముతున్నారట. ఇక్కడ రైతు బజార్లో లోకల్ రైతుల కాయలు కొనట్లేదు, మరి దారుణం అడుగుతున్నారు. మీ దగ్గర ఎంత రేటు అడుగుతున్నారు? అసలు కొంటలా, అడగట్లా. మా ఎక్కడికి వస్తే దళారులు మాయ చేసి రేతి వాళ్ళ బాక్సులు దింపుకుంటున్నారు. మా రైతులు చూస్తే దింపుకోవట్లేదు. అక్కడ మార్కెట్ అంతే ఉంది, ఇక్కడ రైతు మార్కెట్ అంతే ఉంది. కోసి ఏం చేయాలి మేము? మరి ఆటో ఛార్జీలతో వచ్చి మాకేదైనా న్యాయం చేయండి. భయపడే ఇవ్వండి, కాయలు చూడండి ఎట్లున్నాయో. ఆడ పెద్ద మార్కెట్కి పోతే ₹1.5 2 రూపాయలు అడుగుతున్నారు. 2 రూపాయలు కూడా వద్దన్నారు. సంచి ఉందా 50 రూపాయలు అన్నారు. రైతు బజార్ బోర్డు చూస్తే 12 రూపాయలు. రేత్రి మాత్రం పెట్లు దిగుతున్నాయి మా యొద్ద అంటున్నారు. ఏంటి ఆ 12 రూపాయలు ఎందుకు పెట్టాలి? 3 రూపాయలు పెట్టమని బోర్డు మేము ఫ్రీకి పంచి పెడతాం, కాయలు ఫ్రీకి పోతాం.
ఇప్పుడు 5 రోజులు వెనకపోరు చెప్తున్నా లేకపోతే వ్యాపారాలు ఉండాలి అరే. కదా. అంటే మన అవి మాత్రం లేదాటాయి బోర్డు మీద 4 రూపాయల మీద తక్కువ పోసుకో లేకపోతే వెళ్ళిపోతా 5 రూపాయలు ఇవ్వండి. ఓటేస్తుందమ్మా. ఏమరా మాదిగ ఉద్యోగస్తులు తమకు తాము ఒక మీటింగ్ పెట్టుకుంటే కూడా ఓర్వకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మందకృష్ణకు 17 ఏళ్లుగా గుర్తుకు రాని మాదిగ అమరవీరులు ప్రొఫెసర్ కాసిం మాట్లాడగానే గుర్తుకు వచ్చారా? ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హితవు పలికారు. నేడు విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ ప్రొఫెసర్ కాసిం లాంటి విలువలు కలిగిన వారిని తన భజన పరులైనటువంటి చిల్లర బ్యాచ్తో విమర్శలు చేయించడం మందకృష్ణ కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. ఏనాడు అమరవీరుల పేరు ఎత్తని పాపానికి పోలేదు. ఉద్యోగస్తులు పెట్టిన మీటింగ్ దెబ్బకు మైండ్ సెట్ అయి అమరవీరుల కుటుంబాల దగ్గరకు పరిగెత్తాడని అన్నారు. బీజేపీ నిజంగా సహకరించిందని మందకృష్ణ మాదేకు చిత్తశుద్ధి ఉంటే బిల్లులు చేసుకోలే బీజేపీ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ మొన్న పార్లమెంట్ లో చట్టం చేసుకున్నా నేను నచ్చుకున్నా కదా, మరి ఎందుకు నీకు మరి బిల్లు ఎందుకు పెట్టించలేదు నువ్వు అని అంటే కోర్టు కూడా మరి బీజేపీ ప్రభుత్వం చెప్తే కోర్టు అదనే చెప్పాలి కదా. నువ్వు మనవాదానికి మొత్తం జవాబు చేస్తలేవు. నువ్వు ఇప్పటికి ఒక వ్యక్తి ఎక్కడైనా చూడండి 2 పార్టీలు ఉంటారు, సారీ 2 టీఆర్ఎస్లో జాయిన్ అవుతాడు తర్వాత, కానీ ఒకే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడంటే మావాడే. అది అయిపోగానే మళ్ళీ వర్గీకరణను పట్టిండు. మళ్ళీ 2009లో 4 నుంచి 9 మళ్ళీ 4 తర్వాత అది అయిపోయింది. మళ్ళా ఒక పార్టీ పెట్టి 2004 కూడా మనమే బ్రహ్మాండంగా పనిచేద్దాం 2009లో వచ్చాడు. ఈ రోజు మాట్లాడతలేరు. ఇక సంఘర్షణ పార్టీ పక్క పెట్టి స్వతంత్రంగా ఎదుగుదాం, ఎస్సీ ఎస్టీ బీసీ అనగాల వాళ్ళ ముందుకు తీసుకెళ్దాం, వికలాంగ సోషలిస్ట్ పార్టీ నువ్వు స్థాపించకపోతున్నాం మనము. ఆ పార్టీ ఇంకా వారం రోజులలో మహాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం. వరంగల్ మొత్తం కన్నీరు పెట్టి ఏడ్చి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ గురించి జెండా గురించి మాట్లాడొద్దు, జెండా గురించి ఎవరు ప్రస్తావించొద్దు, ఇక్కడి నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ ఎవరు మాట్లాడతలేరు. మోత్పల్లి నరసింహ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు టీడీపీ వైపు ఉంటున్నారు, దామోదర్ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు. మనం ఒక కమిటీ పేరు మనం స్వతంత్రంగా పార్టీ పెట్టి ఈ రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేద్దాం అన్నాడు. మహాజన సోషలిస్ట్ అది కూడా మార్చినావు. మళ్ళీ బీజేపీ పార్టీకి జత కట్టి బీజేపీ కోటే అని చెప్తున్నావు. నువ్వు ఆనాడే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్లో అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బండలాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయక ఆచారంగా ఇక్కడ నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో 7 ఎద్దుల జతలు కర్నూలు, కడప, నంద్యాల, గుంటూరు, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుండి పాల్గొన్నాయి. బండలాగుడు పోటీలను చూడడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు
పోలీసుల సహకారం తీసుకొని పోటీలు ఘనంగా నిర్వహించారు. బండలాగుడు పోటీలో ప్రథమ బహుమతి కడప జిల్లాకు చెందిన చంద్రబాబుల్ రెడ్డి ఎడ్ల జంట 1,10,000 నగదు బహుమతి గెలుచుకుంది. ద్వితీయ స్థానంలో నిలిచినటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి కొండారెడ్డి ఎడ్ల జంటకు 90,000 నగదు బహుమతి గెలుచుకోగా, మూడో స్థానంలో కర్నూలు జిల్లాకు చెందిన బాయకాటి బోడన్నకు చెందినటువంటి ఎడ్ల జంట 70,000 బహుమతులను గెలుచుకున్నారు. దేవుడి పడకల్ గ్రామంలో స్థానిక నాయకులు దాతల సహకారంతో ఈ బండలాగుడు పోటీలను అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మన ప్రసూన్ రెడ్డి అని చెప్పి సంజయ్ గోపాల్ గారి కుమారుడు, ఆయన చిన్నతనంలో చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఒక ట్రస్ట్ పెట్టి పేదలకు ఏదో రకంగా ట్రస్ట్ ద్వారా అన్ని సహాయ సహకారాలు, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ చేసినా దానికి తన వంతు సహాయంగా చేసుకుంటూ వస్తున్నటువంటి మన సంజయ్ గోపాల్ రెడ్డి, ఆయన కాంట్రాక్టరు, ఆయన మనకు మొట్టమొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. వారికి మన దేవునిపడకల గ్రామం నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మనకి పెద్ద మొత్తంలో ఈ బహుమతి అందించేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా రెండవ బహుమతిగా మన పెద్దూరు తండ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కేతావ్ శ్రీనాయక్ గారు తమ్మిని పోయి మన బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, మీరు మన బ్రహ్మోత్సవాలకు ఏదన్నా ఒక బహుమతి ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఎంబడే అన్నా నువ్వు ఏ బహుమతి అయితే ఆ బహుమతి ఇస్తా చెప్పి ముందుకు వచ్చినందుకు ఆ తమిళ కూడా సర్పంచ్ కూడా. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి యువతను గొప్ప స్థానంలో చూసి, అంటే ఆటలలో కానీ వాళ్ళకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో మంచిగా రాణించుకుంటూ ప్రతి విషయంలో ముందరికి పోయి మన మల్లేశన్న గ్రామ సర్పంచ్ గా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. వాళ్ళ టీం కూడా ఉప సర్పంచ్ గాని గ్రామ పెద్దలు గాని అలాగే వార్డు మెంబర్లు గాని మంచిగా చేస్తారనేది ఒక నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళ టీం ఎప్పుడు కూడా అహర్నిశ ఆలోచన చేసేది ఏంటంటే పిల్లల భవిష్యత్ గురించి, పిల్లల అంటే వాళ్ళకు భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉండాలి, వాళ్ళ ఆలోచనలు గొప్ప స్థానంలో ఉండాలని చెప్పి ఫస్ట్కి వెళ్ళి చాలా విషయాలు మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తున్న శంకరన్న లాంటి వాళ్ళు కానీ, మల్లేశన్న లాంటి వాళ్ళు కానీ, అలాగే గ్రామ ఉప సర్పంచ్ కానీ, అలాగే వార్డు మెంబర్లు కానీ, ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలు ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇప్పటిదాకా పోలీస్ శాఖ వారు కూడా ఒక 50,000 రూపాయలు దీనికి సహకరించారని చెప్పారు. చాలా సంతోషకరం సార్. ఇలాంటి కార్యక్రమాలకు మీరు అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా 2 రకాల సాయం చేసినందుకు ఒకసారి తలకొండపల్లి పిఎస్ వారికి ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలి. ఇప్పటికే సమయం చాలా లేట్ అయింది కాబట్టి మాకు కూడా అర్జెంట్ ఇంటికాడికి వెళ్ళి ఫోన్ వచ్చింది. కల్పించినందుకు మన పడకల్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న యువతకు కానీ అందరూ. ఓ వ్యక్తి పొలంలోకి ఎవరూ రాకుండా Z+ కేటగిరీ తరహాలో భద్రత కల్పించాడు. అంత విలువైన పంట ఏం సాగు చేస్తున్నాడో అని గ్రామస్తుల్లో ప్రశ్నార్థకంగా మారింది. అది ఆ నోట ఈ నోట పాకి పోలీసుల దృష్టికి వెళ్ళింది. పోలీసులు ఏం పండుతోందని వెళ్ళి పరిశీలించారు. అక్కడి పంటను చూసి వారు అవాక్కయ్యారు. ఆ రైతు తన పొలంలో నల్లమందు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్ దుర్గా జిల్లాలో పోలీసులు నిర్వహించినటువంటి భారీ ఆపరేషన్లో 5 ఎకరాల్లో ఓ రైతు నల్లమందు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. రైతు సాగు చేస్తున్న విలువ 8 కోట్లు విలువ చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ నల్లమందు సాగును పోలీసులు సీజ్ చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పోలీస్ స్టేషన్లో పాకాల సిఐటి చిన్న గోవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు చంద్రగిరి ఎస్డిపిఓ బేతపూడి ప్రసాద్ సూచనలతో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి చిన్న గోవింద్ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ బోరు మోటార్ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి తరుణ్ తమ సిబ్బంది మునిరాజు, శ్రీనాథ్ మరియులతో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించారు. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా ఒక ఆటో వద్ద 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు ఆటోను అక్కడే వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా కాపర్ కేబుల్ వైర్లు మరియు దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు లభించాయి. విచారణలో వారు తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు మండలాల్లో వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చినటువంటి
ఉన్నటువంటి కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేయడం మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొంతమంది సహచరుల వివరాలు బయటపడడంతో మొత్తం 7 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. శ్రీనాథ్ మరి సిబ్బందితో ఒక టీంను ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో మేము దీనిపైన ఎక్కువ ఎఫర్ట్స్ చేసి మాకు నిన్నటి దినము ఈ పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆటోలో 4 వ్యక్తులు ఉంటూ అక్కడ ఏదో రాగి వైర్లు పంచుకుంటున్నారు అనే సమాచారం మాకు రావడంతో మేము ఇమీడియట్గా సీన్కి రష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి అక్కడ 4 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ నల్లతంబి శ్రీనివాసు, పృథ్వీరాజు, నాగపూర్ బలరాం, దేవరాజు మురుగేష్ అనే ఈ 4 ముద్దాయిలు కూడా ఈ గాజుల మండెము రేణిగుంట మండలం చెందినవారు. ఇందులో నల్లతంబి శ్రీనివాస్ అనేవాడు లాస్ట్ 2 years ముందర ఒక ఆటోలో పోతున్న ప్రయాణికుడిని బెదిరించి అతని దగ్గర డబ్బులు తీసుకున్న కేసు నమోదైంది. అతను అప్పుడు మైనర్గా ఉండడంతో చిన్నపిల్లలు జైలుకి పోయేసి వచ్చినా కూడా మళ్ళీ అదే విధంగా నేరాలు కొనసాగిస్తున్నాడు. ఇందులో 3వ ముద్దాయి నాగపూర్ బలరాం అనే ఇతను కూడా పాత నేరస్తుడే. ఇతను కూడా మన రామచంద్రాపురం మండలంలో 2022 సంవత్సరం 3 సంవత్సరాలకు ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు వైర్లు చోరీ చేసిన కేసులో అతను ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని కూడా అప్పుడు అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేసి రిలీజ్ చేసినారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేదు. మరియు వాళ్ళతో పాటు కాకుండా వాళ్ళ స్నేహితులను కలుపుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాపర్ వైర్లు అమ్మిన వీళ్ళందరూ మన తిరుపతి టౌన్ రేణిగుంట ఏరియాలో ఇక్కడ ఉన్న గుజరీ షాప్ వాళ్ళకు వీళ్ళు రాగవైర్లు చెప్పి అమ్మినారు. అక్కడ వీళ్ళు గత సుమారుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకు రాగవైర్లు అమ్ముతున్నారు. ప్లస్ ఇనుప సామాన్లు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు వాళ్ళకి దొంగలని తెలిసిన సమాచారం పెట్టి వీళ్ళు తెచ్చిన రాగవైర్లు వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళని కూడా ముద్దాయి జరిగింది. వాళ్ళ పేరు ఈ గంగిశెట్టి, గడ్డం హరి, 3 దేవరాజ్ శర్మ, వాళ్ళ ముగ్గురు కూడా ముద్దాయి చేయడం జరిగింది. మేము ఒక విజ్ఞప్తి ఏమంటే ఇలాంటి దొంగ సొమ్ములు ఇలాంటి ఎవరన్నా తెచ్చి అమ్మినప్పుడు ఆ వ్యాపారస్తులు కానీ కొనేవారు కానీ వారి యొక్క బయోడేటా గమనించండి. వారి ఆధార్ కార్డులు పూర్తిగా తీసుకొని వారికి ఏమన్నా మీరుంటే కొనుక్కోమని మేము ఆ సలహా. ఇదే విధంగా ఇంకా ఇలాంటి నేరాలు జరగకుండా మేము తగిన గస్తీ ఏర్పాటు చేస్తున్నాము. ఎస్పీ గారి సూచనలతో మేము ప్రత్యేక టీములు ఏర్పాటు చేసేసి ఈ పాకాల మండలంలో ఎలాంటి నేరాలు జరగకుండా అరికట్టడానికి మేము కృషి చేస్తున్నామని మీ అందరి పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్.